ఆ తర్వాత ప్రభువుకి మరణశిక్ష విధించిన తర్వాత దారిలో పోయేటువంటి సమయాలలో మనకు వెరోనికమ్మ కనిపిస్తూ ఉంటుంది, సీమోను కనిపిస్తూ ఉంటాడు. తెలియకపోయినా సాయం చేసినటువంటి మనిషి సీమోను. వీళ్ళు రెండవ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ప్రభువుకి సాయపడినటువంటి వాళ్ళు. అలాగే వెరోనికమ్మ కూడా ఎవరో ఏమిటో తెలియదు, కానీ ప్రభువుకి కాస్త ఉపశమనము కలిగించడానికి తెగించి మరి సాహసించి మరీ చేస్తూ ఉంటుంది. వీళ్ళు మంచి వాళ్ళ వర్గములోనికి వచ్చేటువంటి వాళ్ళు, సానుభూతి పరుల వర్గములోనికి వచ్చేటువంటి వాళ్ళు. అలాగే ఈ యెరూషలేము స్త్రీలు కూడా ప్రభువు కష్టాలు చూచి వాళ్ళ హృదయాలు ద్రవించిపోతూ ఉన్నాయి. కాకపోతే తాము ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, తమకు చేతగానటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు గుండెలు బ్రద్దలయ్యేలా ఏడుస్తూ ఉన్నారు. ప్రభువు వాళ్లకు హితబోధ చేస్తూ ఉన్నారు. నా కోసం కాదు మీరు ఏడవలసిందే, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి అని. ఎందుకు అంటే ఇందాక అనుకున్నామే, అలాంటి శాపాలు ఎప్పుడు వాళ్లకు తగలకుండా ఉండటం కోసం మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళు ప్రభువు ఎడల సానుభూతిని చూపిస్తూ ఉన్నారు. జరిగేటువంటి హింసాత్మక చర్యలకు వాళ్ళు ద్రవించిపోతూ ఉన్నారు. అందుకే వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనకు ప్రభువుని సిలువను వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకా కర్కశత్వము కలిగినటువంటి మొదటి గ్రూపుకు చెందినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. సాధారణంగా ఎవరైనా సరే బాగా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే కాస్త జాలి చూపిస్తాము, దయ చూపిస్తూ ఉంటాము. అందుకే పెద్దవాళ్ళు చెబుతారు, చచ్చినమ్మ కళ్ళు చారడేసి అని. బతికొండంగా మనం ఎన్ని తిట్లు తిట్టినా, లేకపోతే అంత అందవిహీనంగా ఉంది అనుకున్నా, చచ్చిపోయిన తర్వాత అబ్బాబ్బలే అందంగా ఉందని చెప్తారు. వాళ్ళు చేసిన పనులన్నీ మంచివనే చెప్పి కాసేపన్నా పొగుడుతారు. వీళ్ళకి ఆ బుద్ధి కూడా లేదు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అటు ఇటు పోతూ తలలూపుకుంటూ వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో నిర్మిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో, సిలువ దగ్గర మేము కూడా విశ్వసిస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చక్కగా చదువుకుంటూ పోతే ఈ అంశాలన్నీ కూడా మనకు బయలుపడుతూ ఉన్నాయి. మరి అక్కడ అవహేళన చేయాల్సినంత అవసరం ఏముంది? సరే ఏదో అయిపోయింది, ఎవరు తప్పు చేశారు అంత అయిపోయింది, సిలువలో వేశారు, చంపేశారు. కానీ బాధపడేటువంటి మనిషిని అవహేళన చేసేటువంటి నికృష్టపు మనస్తత్వం ఉందే, అది మంచిది కాదు. అవతల మనిషి చెడ్డవాడే కానీ మంచివాడే కానీ నీవు హేళన చేయడానికి సమయమా అది? నీవు హేళన చేసి మరింత ఎక్కువగా బాధ పెట్టేటువంటి సమయమా? మానవత్వం అనేటువంటిది నీలో లేదా? కనీస మానవత్వము అది. కనీసము చివరకు అక్కడ చెడ్డవాడే ఉన్నప్పటికీ బాధపడేటప్పుడు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవహేళన చేయకూడదు. కానీ ఇక్కడ సాక్షాత్తు ప్రభువుని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ బుద్ధిలో నుంచి బయటపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు ఆ సమయంలో, ఓ దేవా నా దేవా నన్నేల విడనాడితివే అని చెప్పి అన్నప్పుడు కూడాను, అయ్యో బాధపడుతున్నాడు అని కనీసం సానుభూతి చూపించాల్సిందే పోయే, ఎవరే ఆగండే ఏలి అని పిలుస్తున్నాడు, ఆయన వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం. అప్పుడు కూడా అదే బుద్ధి. ఆయన అంత బాధపడుతున్నారే, ఆ బాధ కొంచెమన్నా వీళ్ళ మనస్సులలోకి ఎక్కడం లేదు. చాలాసార్లు జరిగేటువంటిది అదే. అవతల వాళ్ళు ఎంత బాధపడితే మనకు అంత హాయిగా ఉంటుంది, అమ్మయ్య అనుకుంటాము. వాళ్ళు ఎంత బాధపడితే అంత గట్టిగా ఇంకా పడాలి అనేటువంటి ఆ మనస్తత్వము బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఎంత అవమానపడితే ఇంకా పడాలి అనేటువంటి ఆ బుద్ధి మనకు ఉంటుంది. కానీ అది మంచిది కాదు. మనం మానవత్వముతో జీవించాలనే ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చా, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. మరి నీలో మానవత్వం ఏది? అక్కడ మానవత్వమే ఉంటే అవతల మనిషి ఒకవేళ నిజంగా తప్పు చేసినా సరే నీవు అలాంటి రాక్షసానందాన్ని పొందకూడదు, అలాంటి ఎగతాళి పనులు చేయకూడదు. బాధల్లో ఉన్నప్పుడు ఆ మనిషి మంచోడా చెడ్డోడా కాదు, చేయూతనివ్వాలి, ఆసరా ఇవ్వాలి. ఆ బాధల నుంచి గట్టెక్కేటట్లు చేయాలి. ఆ తర్వాత చేసింది చెడ్డ పని అయితే లాగి లంపగా ఇవ్వట్టు, తప్పు లేదు. కానీ బాధల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని అవమానపరచడం, ఎగతాళి చేయడం అనేటువంటిది చాలా క్రూరత్వముతో కూడుకున్నటువంటి పని. వీళ్ళు అక్కడ అదే చేస్తూ ఉన్నారు. ఆ స్పందించినటువంటి తీరులో ఒకడు ఏం చేస్తూ ఉన్నాడో, కొంచెం కాస్త మంచి బుద్ధి ఉన్నటువంటి మనిషి
పరిగెత్తుకొని పోయి నీటి పాచిని ద్రాక్షారసంలో ముంచి ప్రభువుకి అందిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా మళ్ళీ అదే కనిపిస్తుంది. ఏ గుడ్డముకో తీసుకొని దాన్ని ముంచి అందించవచ్చు కదా, కాదు, అక్కడ రాక్షసత్వమే. ఆ నీటి పాచి దాన్ని ద్రాక్షరసంలో ముంచి అందిస్తూ ఉన్నాడు. మానవత్వం ఉందేమో అని అనుకుంటున్నాం, కానీ మళ్ళీ దాంట్లో క్రూరత్వమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ద్రాక్షరసం ఇచ్చినట్లే ఇచ్చారు, ఇక్కడ చేదు పాచినిది నీటి పాచిని తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఏదో ఒక గుడ్డ ముక్కలో ముంచేస్తే వాళ్ళ సొమ్మేం పోయిందో లేదు. మనము అలాగే క్రూరంగా ఇతరులను హింసించి సంతోషపడుతూ ఉంటాం. కొన్నిసార్లు సాయం చేసినట్లే చేస్తాము, ఆ చేసింది కూడా వాళ్ళను బాధ పెట్టేటట్లుగా చేస్తూ ఉంటాము, వాళ్ళకు ఇబ్బంది కలిగేటట్లుగా చేస్తూ ఉంటాము, వాళ్ళు బాధపడేటట్లు చేస్తూ ఉంటాము. ఇలాంటి క్రూర మనస్తత్వము మనలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. దాని నుంచి బయటపడితే తప్ప మనలో ఉన్నటువంటి మానవత్వము అక్కడ బయటపడడానికి అవకాశము ఉండదు. వీళ్ళంతా ప్రజలు మూకుమ్మడిగా ప్రారంభం నుంచి ఎప్పటి వరకు మనం చూస్తే ఎంతగా ఎగతాళి చేసి బాధ పెట్టి క్రూరత్వాన్ని కర్కశత్వాన్ని బయట పెట్టారే, దాని ద్వారా వాళ్ళు సంపాదించుకునేది ఏంటి? శాపము. కానీ ప్రభువు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించండి. తాను వచ్చింది దీవెన ఇవ్వడానికి, వీళ్ళు కోరుకునేది శాపాన్ని. అక్కడ మోషే తను ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పడు, ఇదిగో ఈ రోజున మీకు దీవెనను శాపాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను, మీ ఇష్టం ఏది కావాలో అది కోరుకోండి. ఇక్కడ ఈరోజు అలాగే ఇక్కడ దీవెన ఉంది. ప్రభువైన యేసు మనలను దీవించడానికి ఈ లోకానికి వచ్చారు, కానీ వీళ్ళు కోరుకునేటువంటిది ఏమిటి? శాపము. ఆయన రక్తం మా మీద మళ్ళీ మా బిడ్డల మీద కూడా పడాలి, శాపాన్ని కోరుకుంటున్నారు. ఎదురుగా దీవెనను పెట్టుకుని ఆ దీవెనను పొందడానికి బదులు శాపాన్ని పొందుతూ ఉన్నారు. ఆ మనస్తత్వము చాలా ఘోరమైనటువంటిది. మనలను మనమే నాశనం చేసుకునేటువంటి మనస్తత్వము. మనం చేసే ఏ పని కూడా దైవ శాపానికి గురయ్యేటట్లు ఉండకూడదు. నీవు దేవాలయానికి ఎందుకు వచ్చావు? దైవ దీవెన పొందడానికి. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుని దీవెనలు పొందడానికి. ఎందుకు రకరకాలైనటువంటి ఆచారాలు ఆచరిస్తున్నావు? దైవ దీవెనలు పొందడానికి. దీక్ష ఎందుకు స్వీకరిస్తున్నావు? దైవ దీవెనలు పొందడానికి. కానీ వీటికి విరుద్ధంగా నీవు ఏ పని చేసినప్పటికీ కూడా, ఇవి కాకుండా వీటికి వ్యతిరేకముగా నీవు ఏ పని చేసినా అది నీకు శాపాన్ని తీసుకొస్తుంది. దేవాలయానికి వచ్చి దైవ దీవెన పొందడానికి బదులు దైవ శాపాన్ని మూటగట్టుకుపోతావు చాలాసార్లు. జాగ్రత్తగా ఉండాలి. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇక్కడ గురువు మిమ్మల్ని పంపిస్తున్నారు బయటికి. మీరు సమాధానంతో వెళ్ళాలి బయటికి, తన్నుకుంటూ బయటకు పోకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రేమ ఒకరినొకరు పంచుకోవాలి. వివాదాలు కాదు పంచుకోవాల్సినటువంటిది, ఒకరి మీద ఒకరు అభండాలు కాదు పంచుకోవాల్సినటువంటిది, ఒకరి మీద ఒకరికి వైరము కాదు పంచుకోవాల్సిందే. క్రీస్తు ప్రేమ క్షమాపూరితమైనటువంటి ప్రేమ క్రీస్తుది, త్యాగపూరితమైనటువంటి ప్రేమ క్రీస్తుది. కాబట్టి దీవెన పొందడానికి వచ్చారు, క్రీస్తును స్వీకరించారు, ఆ దీవెనను మోసుకెళ్ళండి. అది మీకు సమాధానం ఇస్తుంది, శాంతి ఇస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత దైవ ప్రేమ, ఆ ప్రేమలో జీవించడానికి శక్తినిస్తుంది. ప్రేమను వదిలివేసి గేటు దగ్గరే వదిలేసి పోతాం చాలాసార్లు. వదిలేయడానికి కాదు మీరు ఇక్కడ ప్రేమను తీసుకునేది, అది మీరు స్వీకరించాలి, దానిలో నివసించాలి. కాబట్టి ఇంకా మీరు చేసే ఏ భక్తి కార్యమైనా సరే, అలాగే దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నాను, అందరినీ కలిపి హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు దీక్ష స్వీకరించింది దేనికి? దీవెనలు పొందడానికి, ప్రత్యేక దీవెనలు, మా అందరికంటే ఎక్కువ దీవెనలు పొందడానికి. కానీ దానికి వ్యతిరేకంగా ఏ చిన్న పని చేసినా అక్కడ ఏమవుతుంది? దీవెనకు బదులు శాపం వస్తుంది. దేవునికి మాట ఇచ్చావు, ప్రత్యేకమైనటువంటి మాట, ఆ మాట నెరవేర్చుకోలేకపోతే మళ్ళీ శాపం వస్తూ ఉంటుంది. అంత అవసరం, ఆ పనిగట్టుకొని మనం శాపం తెచ్చుకున్నట్లుగా అవుతూ ఉంటుంది. అలాగే అందరం ఇతర భక్తి కార్యాలు నెరవేర్చేటువంటి సమయంలో, దివ్య సంస్కారాలు స్వీకరించేటప్పుడు కానీ, లేక ఏవైనా సరే రకరకాలైనటువంటి పుణ్యకార్యాలు చేసేటప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, ఇవన్నీ మనము పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, ప్రభువు యొక్క దీవెనలు పొందడానికి.
కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మనము మాట్లాడే మాట, మనము చేసే పని నాకు దేవుని దీవెన ఇస్తుందా, దైవ శాపాన్ని ఇస్తుందా? ఆ ఒక్క ఆలోచన మనసులో పెట్టుకోండి చాలు. నేను మాట్లాడే మాట, మళ్ళీ చెబుతూ ఉన్నాను, నేను మాట్లాడేటువంటి మాట, నేను చేసేటువంటి పని నాకు దేవుని దీవెనను ఇస్తుందా, దైవ శాపాన్ని ఇస్తుందా? అది ఒక్కటి ఉంటే మనము ఏ ప్రజల మాదిరిగా మూర్ఖత్వానికి పోము. మన జీవితాలు పుణ్యవంతమైనటువంటివిగా పవిత్రతను సంపాదించుకునే ప్రభువుతో పాటు పరములో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని పొందగలము. కాబట్టి ఈ ప్రజల మనస్తత్వాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి మనము కేవలము మంచి మనస్తత్వాలను మాత్రమే స్వీకరించి మనము దైవ దీవెనల కోసమే మాట్లాడగలిగేటట్లు, దైవ దీవెనల కోసమే పనులు చేయగలిగేటట్లు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించమని ప్రభువుని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.